అక్కడే కూర్చొని ఆలోచిస్తూ కూర్చుంటే రావలేదు. కృష్ణ, నీకు జీవితం మీద ఆశ ఉంటే బ్రతకాలన్న కోరుకుంటే వెంటనే ఆ రెండో పసుపచ్చి కృతజ్ఞతకి నీ ప్రాణాలు కాపాడుకో. కృష్ణ కమా దూకే అని నాయకుడు గారు చెప్పారు. అప్పుడు కృష్ణ గారు విధంగా సమాధానిస్తారు. నాగేశ్వరరావు గారు, ఈ ఉన్నంతస్తు నుంచి దూకాయని అంటున్నారు. ఎలా దూకమంటారు? ఈ ఉన్నంతస్తు నుంచి క్రిందకు దూకానంటే నా రెండు కాళ్ళ చేతులు ఇడిపోవడం ఖాయం. పైగా నేను అసలు లుంగి మీద ఉన్నానంటే కుదరదు. కృష్ణ గారు చెప్పేసరికి ఏం చేద్దాం వీళ్ళని ఆలోచిస్తున్నారు. ఆ సమయంలో సీనియర్ సీనియర్లు గుమ్మడి వెంకటేశ్వర ముందుకు వచ్చారు. ఆయన సలహా చెప్తున్నారు. నేనే బాబు చిరంజీవి, ఆ కృష్ణ వచ్చి దూకడానికి భయపడదు కాబట్టి నేను చిన్న దిగ్గుమల సలహా చెప్తాను. ఏమీ లేదైనా మనంతా కలిసి ఒక పెద్ద వల కొనుక్కోద్దాం. ఆ వలని మనమంతా గట్టిగా లాగిపడుతుందాం. ఆ కృష్ణ దూకేస్తాడు, తన ప్రాణాలు కాపాడుకుంటాడు అని గుమ్మడి సలహా చెప్పారు. దాని ప్రకారం వాళ్ళందరూ కలిసి ఒక పెద్ద వల కొనుక్కొచ్చారు. ఆ వలని అందరూ గట్టిగా లాగిపడుతున్నారు. ఆ కిందకు దూకే మంచికి చిరంజీవి గారు చెప్తున్నారు. చూడు కృష్ణ, నువ్వు ఆ రెండో అంతస్తు నుంచి దూకడానికి భయపడిపోతా. ఇద్దరు లేదంటే లాక్క ముందు చూడకుండా దూకి ఆ ప్రాణం కాపాడుకునేవాడిని. నువ్వు అలా భయపడవచ్చు చెప్తే మేమంతా కలిసి తల ₹100 వేసుకుని ఈ వల కొన్నాం. ఈ వలని అంతా గట్టిగా లాగి పడుతున్నాం కాబట్టి నువ్వేం భయపడకూడదు అంటే దూకే అని చిరంజీవి గారు చెప్పారు. కృష్ణ గారు చాలా ధైర్యం చేసి ఆ రెండో అంతస్తు నుంచి దూకారు. ఆయన వచ్చి ఈ వల మీద పడ్డారు. అయితే ఈ వల స్ప్రింగ్ యాక్షన్ ఉన్న కృష్ణ గారు తిరిగి 3 అంతస్తు వెళ్ళిపోయారు. అప్పుడు కృష్ణ గారికి చాలా కోపం వచ్చింది. ఆయన కింద అందరూ తిరుగుతున్నారు ఈ విధంగా. ఏమండి, అసలు మీకు బుద్ధుందా లేదా? రెండో అంతస్తు మధ్య దూకారంటే కనీసం కాళ్ళు చేతులకి బయటపడేవాడిని. ఇప్పుడు ఈ 3 అంతస్తు మధ్య దూకారంటే చచ్చిపోవడం ఖాయం. మీరంతా కలిసి నా ప్రాణాలతో చెలగాట వాడుతున్నారండి, చెలగాట వాడుతున్నారు అని కృష్ణ గారు బాధపడుతుంటే ఇందులోకి మురళీమోహన్ గారు వచ్చారు. ఆయన సలహా చెప్తున్నారు. సార్, కృష్ణ గారు కూడా పశుపతి దూకడానికి భయపడతారు కాబట్టి మీరు చిన్న సలహా చెప్తారు సార్.